నమస్తే, నేను మాధురి. నేను మాధురి బుటిక్ నుంచి ఈరోజు వచ్చేసి మనం మల్మల్ కాటన్ శారీస్ చూద్దామండి. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ సీజన్ కాబట్టి ఇవైతే మంచిగా మెత్తగా బాడీ హగ్గింగ్ ఉంటాయి, స్వెట్ ఉండదు. అలాగే ఇవి రెగ్యులర్గా వాష్ చేసేసి కట్టేసుకోవచ్చు. దీనికి స్టార్చ్ కూడా ఎక్కువ పట్టదండి మల్ కాటన్కి. మన సౌత్ కాటన్ శారీస్ లాగా అలా కట్టకు కూడా ఏముండవు, మెత్తగా ఉంటాయి. పర్టికులర్గా సమ్మర్కి అయితే చాలా బాగుంటాయండి. ఇది హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు, దీనికి డ్రై వాష్ ఏమీ అవసరం లేదు. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందండి. మనం కంఫర్ట్ కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫాస్ట్గా స్టాక్ చూసేద్దాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి మంగళగిరి మల్మల్ కాటన్ అండి. అంటే మన మంగళగిరి ప్యాటర్న్ లో బార్డర్ వచ్చింది, కానీ ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వీవింగ్ లోనే వచ్చిందండి. ఇది జరీ లైన్స్ వచ్చింది. అంటే కొంచెం మన వాళ్ళకి జరీ అంచు ఉన్న వాళ్ళు, కాస్త పెద్దవాళ్ళు అయితే అలా అడుగుతారు కదా. దీనికి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. చూసారు కదా, ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మల్ కాటన్ లోని. మనం ఏదైనా కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇదే కలర్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి కుట్టించుకోసుకోవచ్చు. ఇది మంగళగిరి బార్డర్ వచ్చిన 2 శారీస్ మాత్రమే 1800 అండి. మల్ కాటన్ ఈ మంగళగిరి బార్డర్వి 2 శారీస్ వచ్చాయి. ఈ 2 మాత్రం 1800 అండి, అది గుర్తుంచుకోండి. జరీ బార్డర్ వచ్చినందుకు కూడా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇది 1800. మంచి ఇది ఒకలాంటి మెజంతా షేడ్ అండి. మెజంతా షేడ్ కి కాపర్ జరీ బార్డర్ వచ్చింది కింద పైన. సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. ఇలా బార్డర్ తో ఇలా వచ్చింది. సో అదే బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు, బాగుంటుంది. ఇది 1800 అండి దీని కాస్ట్. నెక్స్ట్ అదే మంగళగిరి కాటన్ అండి, మంగళగిరి మల్మల్ అండి. ఇది కూడా చూసారు కదా. ఇది ఏంటంటే మంచి డార్క్ బ్రౌన్ లేదా వైన్ కలర్ అనుకోవచ్చు. దీనికి కూడా కాపర్ జరీ వచ్చింది వీవింగ్ లో. చూసారు కదండి, పళ్ళులో లైన్స్ వచ్చింది. దీనికి కూడా ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది విత్ బార్డర్. దీని కాస్ట్ కూడా 1800 అండి. ఈ మల్మల్ మంగళగిరి ప్యాటర్న్ లో వచ్చిన 2 మల్మల్ కాటన్ శారీస్ మాత్రం 1800. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్రౌన్ షేడ్ అండి. బ్రౌన్ పైన మీకు బీచ్ కలర్ లో బ్లాక్ ప్రింట్ వచ్చింది. లైన్స్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ పళ్ళు వచ్చింది. చూసారు కదా, ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ కలర్ ఇలా వచ్చిందండి. మెరూన్ అండ్ బ్లాక్ లేదా బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనుకోవచ్చు. ఇది చూసారు కదా. ఇవన్నీ కూడా మనకి 100 కౌంట్ మల్ కాటన్ అండి. ఇవైతే మనకి 1100 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. బ్లూలో బ్లాక్ ప్రింట్ వచ్చింది, పళ్ళు రెడ్ వచ్చిందండి. ఇది ఫ్లవర్ బ్లాక్ ప్రింట్, ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్, ఇలా బ్లౌజ్ వచ్చింది. చూసారు కదా, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. మంచి బ్లాక్ ప్రింట్. ఇదంతా 100 కౌంట్. దీని కాస్ట్ కూడా 1100 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రౌన్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ లో ఇలా రౌండ్ ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. పళ్ళులో కూడా బ్లాక్ ప్రింట్ వచ్చిందండి మనకి. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ స్టార్ షేప్ లో బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. మల్ కాటన్ అయితే సమ్మర్ కి పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్ అనుకోవచ్చు. దీని కాస్ట్ కూడా 1100. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాటిక్ అండి. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో బాటిక్ వచ్చింది. ఎల్లో, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో బాటిక్ వచ్చింది. చాలా బాగుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వైట్ పైన రెడ్ వచ్చిందండి. లేదు మనకి అలా వైట్ కలర్ వద్దు అనుకుంటే ఇందులో ఉన్న రెడ్, ఈ రెడ్ లేదా లేకపోతే ఎల్లో అయినా మనం ప్లెయిన్ 2x2 కూడా వేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా 1100 అండి. ఇది మంచి కాఫీ కలర్ అండి. కాఫీ కలర్ మీద వైట్ కలర్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. చూసారు కదా, పళ్ళులో వేవ్స్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాఫీ కలర్ ప్లెయిన్ విత్ జస్ట్ పైపింగ్ బార్డర్ వచ్చిందండి. దీని కాస్ట్ కూడా 1100. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. బ్లూ అండ్ రెడ్ లో ఇలా ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. కింద పైన బార్డర్ వచ్చింది రెడ్ కలర్ లో. పళ్ళు వచ్చేసి మనకి ఇలా లైన్స్ వచ్చిందండి. దీనికి కూడా ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్ వైట్ తో. మనం ఇది వద్దనుకుంటే ప్లెయిన్ 2x2 అయినా వేసేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది. దీని కాస్ట్ కూడా 1100. నెక్స్ట్ ఇది వచ్చేసి షిబోరి అండ్ బాటిక్ మిక్స్ అయ్యిందండి. మంచి కలర్ అండి. ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది సమ్మర్ కి చాలా సూదింగ్ కలర్, చాలా బాగుంటుంది ప్రెసెంట్ గా. దీని బ్లౌజ్ కూడా ఇలా పింక్ వచ్చిందండి. షిబోరిలో చాలా బాగుంటుంది. మనం ఈవెన్ పింక్ సింపుల్ గా 2x2 వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇది చాలా మంచి సూదింగ్ కలర్ సమ్మర్ కి. దీని కాస్ట్ కూడా 1100 అండి. ఇది వచ్చేసి ఒకలాంటి ఎలిఫెంట్ గ్రే అండి. ఎలిఫెంట్ గ్రే మీద పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనకి ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా డైమండ్స్ షేప్ లో బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే లోనే ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. చూసారు కదా, చిన్న చిన్న డాట్స్ తో వచ్చింది. ఇదే బ్లౌజ్ బాగుంటుంది దీనికి.
చాలా చక్కగా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్, అసలు అంతా మీకు 100 గ్రామ్స్ 120 గ్రామ్స్ ఉంటుందేమో అంతే. దీని కాస్ట్ కూడా 1100. ఈ రోజు ఎపిసోడ్ లో ఇది లాస్ట్ శారీ అండి. మల్ కాటన్ అయితే సమ్మర్ అయిపోయే వరకు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మల్మల్ ఒకటి, కాటన్ కోటాస్ ఒకటి, ఖాదీ ఒకటి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయండి స్టోర్ లోకి. ఇవి అయిపోగానే లేవు అని అనుకోవద్దు, కొత్తగా ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇది ఏంటంటే రెగ్యులర్ వేర్ కాబట్టి ఎలా ఉన్నా తీసేసుకోవచ్చు అండి, అంటే ఏ కలర్స్ అయినా కూడా. ఎందుకంటే మనం ఈ సమ్మర్ కోసమే స్పెషల్ గా ఇవి కట్టుకుంటూ ఉంటాం, మెత్తగా ఉంటాయి. పైగా ఈసారి అయితే టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్యాబ్రిక్ బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వైలెట్ మీద వైట్ కలర్ బ్లాక్ ప్రింట్ వచ్చింది, అలాగే పళ్ళులో కూడా ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ ఇలా వచ్చిందండి, ఇక్కత్ ప్యాటర్న్ లో ప్రింట్ వచ్చింది. వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 1100. చూసారు కదండి ఈరోజు స్టాక్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో కనుక ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి, లేదా మీరు స్టోర్ ని కూడా విజిట్ చేయొచ్చు. అండ్ మీకు స్టోర్ అడ్రస్ కావాలి అనుకున్నప్పుడు, మీరు రావాలి అనుకున్నప్పుడు నాకు వాట్సాప్లో జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను, ఈజీగా రావచ్చండి. ఇందులో ఇదైతే పర్టికులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఈ మల్ కాటన్ అయితే మీకు ఏమి స్టార్చ్ కూడా ఎక్కువ పట్టదండి. ఈజీ టు వేర్, ఈజీ టు వాష్ ఈ శారీస్. సమ్మర్కి అయితే ఇది పర్ఫెక్ట్ అండి. ఈజీగా 1-2 అలా కొనేసుకొని మనం ఈ సమ్మర్ అంతా వాడేసి పడేయచ్చండి. చాలా బాగుంటుంది, ఇదైతే చాలా మెత్తగా ఉంటుంది. చూసారు కదా, ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.